జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను మీ ఫ్రెండ్ శుభం, సాధన మోటార్స్, సిద్దిపేట నుంచి. నేను ఇక్కడ 4-వీలర్ స్పేర్ పార్ట్స్ నుంచి వీడియో తీస్తాను. కాబట్టి మీకు 4-వీలర్ స్పేర్ పార్ట్స్ లేకుండా 4-వీలర్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకింత వీడియో చూడాలంటే నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా? నేను చెప్పే ఐటమ్స్ ఏంటంటే కామన్లీ ఎక్కడ చూసినా మీరు ఇండికా, విస్టా, షిఫ్ట్ డిజైర్ అయితే దొరుకుతుంది. మన ఇంపోర్టెడ్ వెహికల్స్ ఉన్నాయో, లేకుండా లగ్జరీ వెహికల్స్ ఉన్నాయో, లేకుండా ఆడి BMW, లేకుండా టాటాల లగ్జరీ వెహికల్స్ ఉన్నాయో దాని స్పేర్ పార్ట్ దొరకడం కష్టం. కాబట్టి మీకు ఏ వెహికల్ స్పేర్ పార్ట్ కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9030663200, లేకుంటే మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. నేను మోస్ట్లీ అయినంత వరకు రిప్లై ఇస్తాను. బెటర్ ఏంటంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు మ్యాక్సిమం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఇవాళ చెప్పే వీడియో ఏంటంటే మన టాటా ఆర్యా బండి స్పేర్ పార్ట్స్, అవి కూడా ఒరిజినల్ టాటాలో. అది ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. కస్టమర్కి నేను స్పెషల్ ఆర్డర్ పైన ఐటమ్ తెప్పించి వాళ్ళకు డెలివరీ ఇచ్చాను. అది కూడా 100% జెన్యూన్ అండ్ ఒరిజినల్ టాటా స్పేర్ పార్ట్స్. అది కూడా టైమింగ్ బెల్ట్ అనేది మన బండికి, మన వెహికల్ ఇంజన్కి అనేది చాలా అవసరం. మోస్ట్లీ టైమింగ్ బెల్ట్ మార్చే టైం ఏంటంటే మ్యాక్సిమం 1,00,000 కిలోమీటర్స్. మీరు వీలైతే దానికన్నా ముందే చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. లేదంటే 1,00,000 కిలోమీటర్స్కి ఎట్టి పరిస్థితుల్లో మీ బండికి టైమింగ్ బెల్ట్ ఉంటే టైమింగ్ బెల్ట్, టెన్షనర్ ఇట్లా అన్నీ మార్చండి. ఒకవేళ మీకు చైన్ సిస్టమ్ ఉంటే, ఇప్పుడు షిఫ్ట్ ఎట్టిగల టైమింగ్ చైన్ వస్తుంది, టైమింగ్ చైన్ ఉన్నట్టయితే 1,00,000 కిలోమీటర్స్కి మెకానిక్ని కన్సల్ట్ అయ్యి మీరు టైమింగ్ చైన్ మార్చుకుంటే మీ బండి లైఫ్, ఇంజన్ అనేది ఇంకింత పెరుగుతుంది. కాబట్టి నేను చెప్పే ఐటమ్ ఏంటంటే టాటా ఆర్యా బండిది టైమింగ్ బెల్ట్, టెన్షనరు, గైడు ప్లస్ డైనమో బెల్ట్ కూడా మార్చాల్సిన కంపల్సరీ అవసరం ఉంటుంది. ప్రతి 40,000-50,000 డైనమో బెల్ట్ మార్చినా నడిచిపోతుంది. బట్ టైమింగ్ బెల్ట్ అనేది 1,00,000 కిలోమీటర్. అయితే మీరు ఐటమ్ చూడండి. ఐటమ్ చూశారు కదా, ఇది మన టాటా ఆర్యా జెన్యూన్ టాటా స్పేర్ పార్ట్స్. మీకు ఇంకెన్ని డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, లేకుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకేదైనా ఐటమ్ మీకు డౌట్ ఉన్నా, ఏదైనా వీడియో తీయాలని నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో తీస్తాను. ఇవాళ నేను చెప్పే ఐటమ్ ఇంతే, ఇవాళ నేను చెప్పే టాపిక్ ఇంతే. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. టాటా బాబాయ్, టేక్ కేర్.